రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడులో పాల్గొని మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుందని, మిగిలిన పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడులో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుందని, మిగిలిన పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ పెట్టాలి, ఒక్క ఆంధ్రప్రదేశే. అదేవిధంగా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం పెడుతున్నాం. అలాంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేస్తే తెలీదు, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాబట్టి మూసేస్తుంది. కానీ వాటన్నింటి కూడా ఓపెన్ చేశాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేశాం. అది కూడా యాక్చువల్గా ఈరోజు ఇస్తున్నారు. త్వరలో అంటే జూన్ మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా జూన్ లోపల ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు నుంచి చేయబోతున్నారు. దాన్ని ఆల్రెడీ మన క్యాబినెట్లో అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కొన్ని చేయడం జరిగినవి, మిగతావి కూడా రాబోయే కొన్ని నెలల్లోనే చేయడానికి ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ని అనేక విధాలుగా చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ తీసుకుంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ ఉంది. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. అందుకే అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఈరోజు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.